కృష్ణా జిల్లా మువ్వ మండలం కోసూరు గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. 4 దేవాలయాల్లో చోరీలు చేశారు. రామాలయం, వేణుగోపాలస్వామి దేవాలయాల్లో సుమారు 5 లక్షలు విలువ చేసే 4 కేజీల 9 వెండి కిరీటాలు, పలు ఆభరణాలు దొంగలించారు. గంగానమ్మ, వినాయక ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు దొంగలను కఠినంగా శిక్షించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దేవాలయాల్లో జరిగిన చోరీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, మువ్వ మండలం కోసూరు గ్రామంలో దొంగల హల్చల్ చేశారు. 4 దేవాలయాల్లో చోరీలకు పాల్పడ్డారు. ప్రధానంగా బంగారంతో పాటు హుండీలను పగలగొట్టి మరి కూడా నగదును ఎత్తుకెళ్లిపోయారు. అయితే రామాలయం, వేణుగోపాలస్వామి దేవాలయంలో సుమారు 5 లక్షల విలువ చేసే 4 కేజీల 9 వెండి కిరీటాలు, చటారాలు, పలు ఆభరణాలు కూడా అపహరించారు. అదేవిధంగా గంగానమ్మ, శ్రీ వినాయక దేవాలయాల్లో కూడా హుండీలను పగలగొట్టి మరీ కూడా నగదును ఎత్తుకెళ్లిపోయారు. ప్రధానంగా అర్ధరాత్రి వేళలో దాదాపు దేవాలయ తాళాలు పగలగొట్టి కూడా మరి దోపిడీ దొంగలు బంగారంతో పాటు నగదును ఎత్తుకెళ్లిపోయినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. దీనికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే 4 దేవాలయాలకు సంబంధించి కూడా వరుస చోరీలు జరిగిన నేపథ్యంలో దాదాపు 2 రోజుల క్రితం నుంచి కూడా రెక్కీ నిర్వహించినట్లుగా అటు కొంత గ్రామస్తులు చెప్తారు. కొంతమంది తిరుగుతూ ఉన్నారు, దొంగలు అన్నట్లుగా మాకు తెలియదు అన్నట్లు కూడా గ్రామస్తులు చెప్పుకొస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. ఇవి కూడా ఒకటే చెప్తుంది, ఏదైతే భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కూడా ఉన్నారు కాబట్టి కఠినంగా దొంగలను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 4 దేవాలయాలకు సంబంధించి కూడా ఒకవైపు బంగారంతో పాటు హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లిపోయిన నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా దొంగలను కఠినంగా శిక్షించాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించారంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.